ధరం విష్ణుం శశివర్ణం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు పూజ్య గురువులు చాగంటి కోటేశ్వరరావు గారిని వారి ప్రవచనం చేయవలసిందిగా మనసారా కోరి ప్రార్థిస్తున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ప్రదోష వేళలో శివాష్టోత్తరంతో ప్రారంభం చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం. మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః. సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సలః భవః సర్వస్త్రిలోకేశితికంఠః శివాప్రియః. ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః గంగాధరో లలాటాక్ష కాలకాల కృపానిధిః. భీమ పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః. వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళిత విగ్రహః సామప్రియః సర్వమయస్త్రయీమూర్తిరనీశ్వరః. సర్వజ్ఞ పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః హవిర్యజ్ఞమయః సోమః పంచవక్త్రః సదాశివః. విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతిః హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః. కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపః.
మృత్యుంజయ సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారు విక్రమః రుద్రో భూతపతిస్థాణుః అహిర్భూద్న్యో దిగంబరః అష్టమూర్తిరనేకాత్మా సాత్విక శుద్ధ విగ్రహః శాశ్వత ఖండపరశుః అజపాశ విమోచకః మృఢ పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పూషదంతభిదవ్యగ్రో దక్షాధ్వర హరోహరః భగనేత్రభిదవ్యక్తః సహస్రాక్షః సహస్రపాత్ అపవర్గప్రదోనంతః స్తారక పరమేశ్వరః ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామస్తోత్తరం శతం శ్రీశివాస్తోత్తరశతనామస్తోత్రం సమాప్తం. ఈనాడు విభూతి ధారణకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీతో ప్రస్తావన చేస్తాను అని చెప్పాను. ఇది శివమహాపురాణాంతర్గతమైనటువంటి విషయం. మీరు చూడండి, విభూతి ధారణము అన్నది దీని కొరకు చేయవలెను. అంటే పూజ చేసేటప్పుడే మనం ఒక రకమైనటువంటి విధానమునందు సిద్ధమై పూజాగృహమునందు ప్రవేశించవలే. నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను అనుకోండి, నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నా పక్కన కూర్చున్న వాళ్ళకి ఇదేమిటంటే ఈయన బొత్తిగా ఇలా వారం రోజులు ఒకే ప్యాంటు చొక్కా వేసుకుంటారు అని అనిపించకూడదు కదా. కాబట్టి ఏదో ఉతికి ఇస్త్రీ చేసినటువంటి ఒక ప్యాంటు షర్టు వేసుకుని ఆఫీసులో నాకు ఇచ్చిన ఉద్యోగం చేయడానికి ఒక పెన్ను జేబులో పెట్టుకుని మార్గ మధ్యంలో ఏదైనా అవసరం పడుతుందేమో అని ఒక 25-50 ఉన్న పరుసు ఒకటి జేబులో పెట్టుకుని ఓ జేబు రుమాలు పెట్టుకుని నేను ఆఫీస్కి వెడతాను కదా. ఇవి లేకుండా నేను ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, ఒకవేళ జేబు రుమాలు మర్చిపోయాను, పెన్ను మర్చిపోయాను, పర్సు మర్చిపోయాను, లేకపోతే ఒకనాడు బీరువా తాళాలు కనపడక గుమ్మిలో మాసి బట్టలు వేసినటువంటి గుమ్మిలోంచే నలిగిపోయిన ప్యాంటు చొక్కా వేసుకుని వెళ్ళవలసి వచ్చింది. ఒక ఉదాహరణకి. ఇప్పుడు నన్ను ఇలా మీరు ఆఫీస్కి వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఉద్యోగం చెయ్యనివ్వం, మీరు క్యాజువల్ లీవ్ పెట్టి వెళ్ళిపోండి నన్ను ఎవరు అనరు. కానీ నేను ఉద్యోగం చెయ్యవచ్చు. కానీ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే బాగా సన్నిహితులైన వాళ్ళు, ఏమిటి కోటేశ్వరారు ఇవాళ బట్టలేంటి అలా అంత నలిగిపోయిన వేసుకున్నారు ఎప్పుడు లేంది అంటారు. లేకపోతే వెళ్ళగానే అయ్యా ఇవాళ పెన్ను మర్చిపోయండి, ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి అటెండెన్స్లో సంతకం పెట్టడానికి అనాలి. ఆ తర్వాత మళ్ళీ ఏదైనా పని చేయాలంటే మీ దగ్గర 2 పెన్నులు ఉన్నాయండి, ఓ పెన్ను ఇస్తారా అని అడగాలి. అంటే మీరు ఏ ప్రధానమైన కార్యక్రమం కోసమని వెళ్ళారో ఆ కార్యక్రమాన్ని భంగం చేస్తాయి ఈ ఉపకరణములు లేకపోవడం. మీరు ఒక పూజా మందిరంలో ప్రవేశించినప్పుడు మీరు లోపలికి ప్రవేశించేటప్పుడు కూడా మీరు అలా తయారై వెళ్ళండి అని శాస్త్రం చెప్పింది. అందుకని ఒక వైదికమైనటువంటి దుస్తులు వేసుకుని వెళతాం. నేను ఇప్పుడు ప్రవచనానికి ఒక ప్యాంటు షర్టు వేసుకుని వచ్చి చెప్తాను అని అన్నాను అనుకోండి, అది నీ కర్మ, మేమేం చేస్తా ఉంటారు మీరు. అంతేగాని మీరు ప్యాంటు చొక్కా వేసుకుంటే మేము వినాం అని మీరేమన్నారు కదా. కానీ నేను ఆఫీస్ నుంచి రాగానే ఆ ప్యాంటు చొక్కా విప్పేసి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని నేను ఒక పంచె కట్టుకుని ఉపన్యాసానికి ఎందుకు వస్తాను అంటే ఇక్కడ నేను నిర్వహించేటటువంటిది ఒక వైదికమైన ధర్మం. దీనికి తగిన దుస్తులతో నేను రావాలి. అంతేకాని నేను ఒక టీషర్ట్ ఇన్షర్ట్ చేసుకుని వచ్చినా అభ్యంతరం ఏమి ఉండదు, ఎందుకంటే నేను చెప్పేదేదో నేను చెప్తాను. కానీ కొంచెం చూసినప్పుడు ఈయనకి ఆచరణ యోగ్యత లేనట్లుంది, పాపం చెప్తున్నాడు కానీ ఆ చెప్పేదానికి ఈయన వేషానికి అంత సరిపోవట్లేదు అంటారు మీరు. కాబట్టి వేషమునకు, బాహ్య చిహ్నములకు, శౌచమునకు, భగవంతుని యందు మనస్సు రమించుటకు ఒక దగ్గర సంబంధం ఉంది. మీరు పూజామందిరంలో ప్రవేశం చేసినప్పుడు శాస్త్రం అంది ఒక విషయాన్ని తలంపునందు పెట్టుకుని కూర్చో. పూజకి కూర్చునేటప్పుడు ఇవన్నీ నీ తీసుకొచ్చిన విగ్రహాలు, ఇదిగో ఈ పూజామందిరం అంతా నేను ఫలానా చోట చేయించి తెచ్చుకున్నాను, లేకపోతే నాకెవరో దీన్ని బహూకరించారు,
ఈ భావన చేత నీవు ఉండవద్దు. నీ ఇంట నువ్వు ఎక్కడ ఈశ్వరుణ్ణి కూర్చోపెట్టి ఉంచావో దాన్ని సింహాసనము అని పిలవాలి. మిగిలినవి సోఫాలు, కుర్చీలు. సింహాసనం ఇంటికి ఈశాన్యంలో ఉంది. సింహాసనమునందు ఎవరుంటారు? మీ ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టే అధికారం మీకు లేదు. అది అంతకన్నా భ్రష్టత్వం మనుష్య జీవితంలో ఇంకోటి లేదు. మీకెవరో నచ్చారని తీసుకొచ్చి సింహాసనంలో పెట్టి పూజ చేస్తానంటే వాళ్ళని ఆచార భ్రష్టుడు అని పిలుస్తుంది శాస్త్రం. అలా తొలగించినటువంటి ఫలితం తర్వాత తరాల మీద పడిపోతుంది. వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్టు మీరు పూజ చేయడానికి వీలుండదు. మీ ఇంటికి పూర్వాచారంగా మొట్టమొదటి నుంచి వంశంలో సంప్రదాయపరంగా సింహాసనమనందు కులదేవతగా ఎవరున్నారో వారిని మాత్రమే అర్చన చెయ్యాలి. మిగిలిన ఎవరైనా సరే వారికి పరివార దేవతలు అవుతారు. లేదా వీరందరి అనుగ్రహంతో నేను వారిని చేరుతున్నాను అనాలి. అథవా వారే వీరి స్వరూపంలో ఉన్నారనాలి. అప్పుడు మీకు అభేద భావన వస్తుంది. ఉదాహరణకి రేపు శనివారం నాకు కాసేపు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకుని వెంకటేశ్వర సుప్రభాతంతో నా పూజ ప్రారంభం చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏమంటానంటే, ఈశ్వర, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, మాకు పరంపరాగతంగా మా సింహాసనంలో పార్వతీ పరమేశ్వరులు ఉన్నారనుకోండి. అప్పుడు నాకు ఇష్టదైవము వెంకటేశ్వరుడైతే నేను వాళ్ళని తీసేసి వెంకటేశ్వర స్వరూపాన్ని పెట్టకూడదు. తప్పది. అలా మర్యాద తప్పించకూడదు. మీరు ఏం చేయాలంటే పార్వతీ పరమేశ్వరులను ఉంచుకుని చక్కగా ఒక వెంకటేశ్వరమూర్తిని కూడా పూజామందిరంలో పెట్టుకుని ఈ వెంకటేశ్వరుడు ఈ పరమేశ్వరుడు అభేదము, వీరిద్దరొక్కటే. ఈశ్వర, మిమ్మల్ని నేను ఇవాళ వెంకటేశ్వరుడిగా స్తోత్రం చేస్తున్నాను అని మీరు చెయ్యాలి. అప్పుడు అభేద భావనము అలవాటు అవుతుంది. తప్ప ఇది తీసేసి ఇంకోటి ఏదో పెట్టేస్తానంటే అది మర్యాద కాదు. అలా చెయ్యకూడదు కూడా పూజ. అది చాలా పెద్ద తప్పు శాస్త్రం అన్నది. అలా మీకు మార్చే అధికారం మీకు లేదు. అలాగే ఆడపిల్ల పుట్టింటి యందు ఎవరినైనా పూజ చేసి ఉండి ఉండవచ్చు. కానీ అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అత్తవారింటి కులదైవం ఎవరో ఆ కులదేవతారాధనము కొరకు కావలసిన సామాగ్రిని సిద్ధం చేస్తుంది. ఆడపిల్లకైతే అసలు తేలికండి జీవితోద్ధరణం. పూజకి ముందైతే మంచి భర్త రావాలని ఈశ్వరుని ఆరాధన చేస్తుంది. పూజ అమ్మాయికి పెళ్లి అయిపోయిన తర్వాత ఇంకా భర్త పరమేశ్వరుడు. అందుకే ఆడదానికి ఉన్న పుణ్యం పురుషుడికి ఉండదు ఖాతాలో. భర్త గారు సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుంటుంటే ఆవిడ టిఫిన్ చేసింది. ఆయన వచ్చి కూర్చుని టిఫిన్ తిన్నాడు. ఆయన ఎలా కూర్చుని తిన్నా ఆవిడకి అనవసరం. ఆవిడ టిఫిన్ చేసి పెట్టింది. ఈశ్వరుడికి పొద్దున్న ప్రాతకాల నివేదనం చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆవిడ మధ్యాహ్నం భోజనం వండి పెట్టింది. ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టకుండా తిన్నాడు, ఈయన భ్రష్టుడు అని ఈయన ఖాతాలో వేస్తారు. ఈయన మహానైవేద్యం పెట్టాడు, ఇందులో సగం ఆవిడ ఖాతాలో వేస్తారు. మళ్ళీ అదో చిత్రం. అందుకే యోగ్యుడైన భర్త దొరికినటువంటి స్త్రీ జీవిత చరమాంకమునందు, అంటే శరీరం పడిపోయిన తర్వాత ఈయన కన్నా పుణ్యం ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళినప్పుడు ఒక భావన చెయ్యవలెను. సింహాసనమునందు ఏమా భావన? శం నిత్య సుఖమానందం ఇకార పురుష స్మృత వకార శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతే. మనం శివ మహాపురాణం మాట్లాడుతున్నాం కాబట్టి శివశబ్దం గురించి మాట్లాడుతోంది శాస్త్రం. ఇందులో శివ అన్న మాటని మీరు శివుడు ఆ సింహాసనమునందు ఉంటే, శం నిత్య సుఖం ఆనందం, ఏది నిత్య సుఖమై ఆనందమై ఉన్నదో అది మనుష్య జన్మ యొక్క పరమ ప్రయోజనము. దానితో పాటు మీకు కొన్ని కోరికలు కూడా తీరవలెను. ఎందుకంటే మీరు గృహస్థాశ్రమమునందున్నారు కనుక. ఇకారః పురుష స్మృతః, కూర్చుని ఆరాధన చేస్తున్న వాడికి కావలసినటువంటి సమస్త కోర్కెలను తన సంకల్పమాత్రం చేత తీర్చగలిగినటువంటి సమస్త లోకాధీశుడైనటువంటి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ఏకరూపమును దాల్చి సాకారుడై ఇవాళ ఈ సింహాసనమునందు కూర్చుని ఉన్నాడు. వాడిని అర్చించుటకో నా శక్తి చాలదు. కానీ నేను ఒక్క 2 పుష్పములను ఆయన పాదముల మీద ఉంచితే ఆయన దయాళు, కరుణా సముద్రుడు, ప్రీతి చెందుతాడు. ప్రీతి చెందితే ఏం చేస్తాడు? వకార శక్తిరమృతం, ఆయన శక్తి అమృతము, అది తరగదు. ఇవాళ మా ఇంట్లో నాకేదో సుఖాన్ని ఇస్తే ఇవాళ కోటేశ్వరరావుకి ఇచ్చాను, రేపు మీకు ఇస్తానండి, ఇవాళ ఆయనకి ఇచ్చాను కదా మీకు ఇవ్వడం కుదరదా అనవలసిన అవసరం ఆయనకి లేదు.
ఏకకాలమునందు కొన్ని కోట్ల మంది కోర్కెలను ఆయన తీర్చగలడు. కాబట్టి వకారః శక్తిరమృతం మేళనం శివ ఉచ్యతే. ఇలా అనంతమైన శక్తి స్వరూపుడై కోరుకున్న వాళ్ళ కోర్కెల్ని ఏకకాలమునందు ఇంతమంది కోర్కెలు తెలుసుకుని తీర్చగలిగినటువంటి సమర్థతతో కూడి ఉన్న ప్రభువునకు శివ అని పేరు. కాబట్టి ఆయన మంగళములను చేస్తాడు, శోభనం చేస్తాడు, శుభం చేస్తాడు. పూజ చెయ్యవలసిన అవసరం అసలు ఎందుకు వస్తుంది గృహస్థుకి? సరే, నేను మిగిలిన ఆశ్రమాల్ని పక్కన పెట్టి మాట్లాడడానికి కారణం ఏమిటంటే వారికి కొన్ని పరిమితులు ఉన్నాయి పూజ యందు. కానీ అన్ని పూజలు వారు చెయ్యవలసిన అవసరం లేదు, వారు జ్ఞానమునందు ఉంటారు అని శాస్త్రం నమ్ముతోంది. కాబట్టి గృహస్థుకి అలా కాదు. గృహస్థు 3 బాధలు తప్పించుకోవాలి అని కోరుకుంటుంటాడు. ఏమా 3 బాధలు? ఒకటి ఆధ్యాత్మికమైన బాధ. ఆధ్యాత్మికమైన బాధలు అంటే ఏదో శరీరమునందు జ్వరము వచ్చుట, లేకపోతే తన భార్యకి అనారోగ్యము వచ్చుట, తన బిడ్డలకు అనారోగ్యము వచ్చుట, తన ఇంటిలో ఉన్నటువంటి పశువులకు అనారోగ్యము కలుగుట. పశువుల్ని కూడా కలుపుతుందండి శాస్త్రం. ఎందుకో తెలుసా? రుద్రాధ్యాయం మాట్లాడుతూ ద్రాపేయంధస్పతే దరిద్రం నీలలోహిత అంటూ అస్మిన్ గ్రామే ద్విపదే చతుష్పదే పుష్టిం అంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆవు జబ్బొచ్చి పడిపోయి ఉందనుకోండి, అది ఏమీ తింటలేదు, పుళ్ళు వేసేసింది, కాకులు పొడిచేస్తున్నాయి, దుర్వాసన వస్తోంది, నెత్తురు కారుతూ, ఇంట్లో ఉన్న యజమాని అన్నం తినలేడు, ఆవు అంత బాధపడుతుంటే. కాబట్టి చతుష్పదే మీదైనటువంటి ఆవు దూడ అన్నీ సుఖంగా ఉండాలి. ఇప్పుడు శరీరమును బాధించేటటువంటి జ్వరము, పుళ్ళు, దీర్ఘకాలిక రోగములు, ఇంటిలో ఉన్న ఐశ్వర్యమును అనుభవించడానికి ప్రతిబంధకమైన రోగములు, ఇవి రాకుండా ఉండాలి. ఇవి రాకుండా ఉండడం, ఉన్న ఐశ్వర్యాన్ని అనుభవించగలగడం ఈశ్వరీచ్ఛ. ఆయన అనుగ్రహము లేకపోతే ఉన్న ఐశ్వర్యము అనుభవైక వేద్యము కాదు. అందుకే మీరు కొంతమంది చూడండి, వారు బాహ్యమునందు ఐశ్వర్యము చేత ధనవంతులు, అనుభవము చేత దరిద్రులు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? ఒక్కొక్కరు చూడండి, తెల్లవారి నిద్ర లేస్తూనే ఓ 4 సెల్ ఫోన్లు ఇలా పెట్టుకుని, ఓ 2 ఫోన్లు పెట్టుకుని ఉంటారు. 8:30 వరకు 9 వరకు ఫోన్లు మోగుతూనే ఉంటాయి. ఇదెత్తి మాట్లాడతాడు, ఇదెత్తి మాట్లాడతాడు, ఇదెత్తి మాట్లాడతాడు, కాసేపు పేపర్ చదువుతాడు, 9:30కో ఎప్పుడో వెళ్తాడు, స్నానం చేస్తాడు. ఈలోగా అర్జెంటుగా వెళ్ళిపోవాలని గబగబా ప్యాంటు షర్టు వేసేసుకుంటుంటే ఓ 2 ఇడ్లీ తినండి అని ఆవిడ అక్కడ పెడుతుంది. పెడితే ఆయన నిలబడే ప్యాంట్ వేసుకుంటూ ఓ ముక్క, చొక్కా వేసుకుంటూ ఓ ముక్క, బెల్ట్ ఎట్టుకుంటూ ఓ ముక్క. ఆయనకి పాపం తిందామని ఉంది, భార్య చక్కగా ఉండగలదు, కానీ ఆయనకి తినడానికి టైం లేదు. కాబట్టి 2 ఇడ్లీ తినేసి ఓ గ్లాసుడు మంచినీళ్ళు తాగి వెళ్ళిపోతాడు. శాస్త్రం అంది వాడు దరిద్రుడే అంది. ఎందుకో తెలుసా? అనుభవమునకు రాదు ఐశ్వర్యము. అదే ఆ ఇంట్లోనే ఒక అతిథి ఉన్నాడు, దరిద్రుడు. ఆయన ఏదో పని మీద వచ్చాడు, ఏదో బంధువు కదా అని చెప్పి ఎల్లాళ్ళు ఉండమన్నారు. ఆయన చక్కగా 6 ఇడ్లీలు నెయ్యి వేసుకుని, 2 పచ్చళ్ళు, కారప్పొడి, సాంబారు వేసుకుని ఆవిడ పెట్టినవి చక్కగా తింటూ వదినా 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 నోరారా పిలుస్తున్నాడు. ఆవిడికి లక్ష్మణమూర్తి జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన సీతమ్మని చూసినట్టు చూసి మాట్లాడుతున్నాడు. చక్కగా ఆవిడ 3 పూట్ల చక్కగా పెడుతున్నారు. ఆయన నాకు సీతమ్మ తల్లి చేతి ప్రసాదం దొరికినట్టు దొరికిందంటున్నాడు. ఆయన పని అయ్యే వరకు ఉన్నాడు, తిన్నాడు, వెళ్ళాడు. ఈ నెల్లాళ్ళు ఆయనే ఈశ్వర్యవంతుడు అంది శాస్త్రం. మీరు కొంతమందిని చూడండి, నాకు కొంతమంది తెలుసు, ఇంట్లో అన్నీ ఉంటాయి, వాళ్ళు మాత్రం సరే వద్దులేండి, బాగుండదు. కాబట్టి ఆధ్యాత్మికమైన అనారోగ్యము అనగా శరీరమునందొచ్చేటటువంటి వ్యాధి, జ్వరాదులు, పుళ్ళు పుట్టడం, ఇలాంటివి. ఇవి వద్దంటే ఏం ఆగిపోవు, వస్తుంటాయి. చేసిన పాపం ఎలా పోవాలి? కాబట్టి వస్తుంది, వచ్చి పీడిస్తూ ఉంటుంది. కానీ ఆ శాస్త్రం ఒక పెద్ద మినహాయింపు ఇచ్చింది. ఏమా మినహాయింపు అంటే, మూలఘాతి కాని పాపం ఉంటుంది. అంటే అది పడగొట్టేది శరీరాన్ని. శరీరంలో అనారోగ్యం ఉంటుంది, కానీ ఆయన ఆ ఇంట్లో ఉండగలడు, చక్కగా తిరుగుతూ ఉండగలడు, చక్కగా పూజ చేసుకోగలడు, 10 మందితో మాట్లాడుతూ ఉండగలడు. కానీ కొన్ని ఆయన చేయడానికి భయపడుతుంటాడు. ఆయనకి ఉంటుంది మనస్సులో, ఇంత చక్కగా ఆవకాయ అన్నం తిందామని, బీపీ ఉంది, తిన్నామంటే రీడింగ్ పెరిగిపోతుందంటారు డాక్టర్ గారు. కాబట్టి పాపం పిల్లలు తింటుంటే చూసి
ఒక్క ముద్ద పెట్టు నాకు చాలని చెప్పి చేతిలో ఒక్క ముద్ద పెట్టించుకుని ఆ ముద్ద తిని, బాబా ఆ సాయిబాబా గుడిలో కావాలంటే రేపు నేను సాంబ్రాణి స్టిక్స్ కొని ప్యాకెట్ ఒకటి తెచ్చి పెడతాను, ఈ అగరత్తులు వెలిగించకండాయా బాబు. కాబట్టి ఆ మనం అక్కడికి తీసుకొచ్చినప్పుడు భగవంతుని మ్రోలకి భావతంత్రులు తెగిపోతాయి. తెగిపోతే వచ్చే ప్రమాదం ఇదే. అది ఆ ధార అలా వెళ్ళిపోవాలి తప్ప ఆ ధార మధ్యలో తెగిపోయిందంటే వస్తున్నటువంటి ఆ ధార పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి అనారోగ్యము, అది కూడా ఆ మహాపాపం ఒకటి ఉందనుకోండి, మహాపాపము పుణ్యము రెండు ఉంటే ఏకకాలమునందు అనుభవిస్తాడు. ఎలా అనుభవిస్తాడు అంటే, ఒక బీపీ ఉంది కానీ మూలఘాతి కాదు, మంచాన పడిపోడు, శరీరానికి ఏం ప్రమాదం వచ్చేసేది, హాయిగా చక్కగా ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. కానీ కొన్ని కొన్ని తినడానికి వీలుండదు, మూలఘాతి కాకుండా తిరుగుతూ ఉంటాడు. దీనిని శాస్త్రం అంటుంది ఆధ్యాత్మికమైనటువంటి ఇబ్బంది. రెండవది ఆదిభౌతికమైన ఇబ్బంది. ఆదిభౌతికం అంటే ఇంట్లో ఏవో కొన్ని మంచి మంచి వస్తువులు ఉన్నాయి, దొంగ ఎత్తుకుపోయాడు. ఇప్పుడు దొంగ తనకి రోజు అవసరమైనటువంటి ఒక హీరో హోండా మోటార్ సైకిల్ని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఆదిభౌతికమైన కష్టం వచ్చిందా లేదా? వచ్చింది. కానీ తీసుకోగలిగినటువంటి సంస్కార బలం ఎలా ఉంటుందంటే, వాహనమును తీయడమా వాహిని తీసేయడమా అన్న స్థితి వస్తే ఈశ్వరుడికి ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే, వాహిని బ్రతికించి, అంటే వాహనం మీద తిరిగేవాడిని బ్రతికించి వాహనాన్ని తీసేస్తాడు. అలా కూడా ఉంటుంది గమ్మత్తు. ఎందుకంటే వాహనం వాహిని నిరూపిస్తుంది. ఇప్పుడు అక్కడ 50-50 కారు కనపడింది అనుకోండి, కారు దొరగారిది, కానీ ఆ కారు అక్కడ కనపడితే కోటేశ్వరరావు వచ్చేసారంట కదండి. కాబట్టి ఆ కారుకి కోటేశ్వరరావు గారికి దొరగారికి ఒక అవినాభావ సంబంధం ఉంది. దొరగారు సభలో కనపడ్డారనుకోండి, కోటేశ్వరరావు కూడా వచ్చేసి ఉంటారు. ఎందుకంటే దొరగారు వచ్చారంటే కోటేశ్వరరావు వస్తారు, ఇద్దరు కలిసే వస్తారు. దొరగారు వెళ్ళిపోయారంటే కోటేశ్వరరావు వెళ్ళిపోయారు. సాధారణంగా అలా దొరగారు వెళ్ళిపోయి కోటేశ్వరరావు ఉండడం, దొరగారు వచ్చి కోటేశ్వరరావు రాకపోవడం ఉండవు కదా, ఎప్పుడో ఏదో అసాధారణ పరిస్థితులలో తప్ప. కాబట్టి వస్తువులు వెళ్ళిపోవుట అంటే దొంగతనము చేయబడుట, ఇది కూడా బాధే కదండి. మాకు జ్వరం రాకపోతే పోయింది కానండి, ఎత్తుకుపోతే ఎత్తుకుపోయాడు పోన్లేద్దరు అని చెప్పి ఊరుకుంటారేంటి? ఓ మోటార్ సైకిల్ పోతే ఎంత బాధగా ఉంటుంది. 50,000 రూపాయల మోటార్ సైకిల్ దిక్కుమాలండి, అది ఎత్తుకుపోవాలా అని చాలా బాధపడతాం. అంటే వస్తువులు పోవుట, దీని వలన ఆది భౌతిక దుఃఖము అని పిలుస్తారు. మూడవది ఆది దైవిక దుఃఖములు. ఇవి మీరు మీ సమస్త శక్తులను ఒడ్డి ఆపలేనివి. ఇవి వస్తే ఒకరిని ఇద్దరిని బాధించవు. ఒక సునామీ, ఒక అంటువ్యాధి ప్రబలుట, ఒక పెద్ద అగ్నిహోత్రం అంటుకొనుట, లేకపోతే వరదలు వచ్చుట, అతివృష్టి, అనావృష్టి, వీటిని ఆదిదైవికములు అని పిలుస్తారు. ఈ మూడు కూడా ఈశ్వరానుగ్రహము లోపించడం చేత పూర్తి స్థాయిలో అనుభవింపబడతాయి. మీరు ఈ మాటను చాలా జాగ్రత్తగా పట్టుకోండి. పూర్తి స్థాయిలో అనుభవింపబడుట అంటే ఈశ్వర భక్తి లేదనుకోండి, భగవంతుని ఎడల భక్తితో లేకపోతే కష్టము ఎంత పూర్తి స్థాయిలో రావాలో అంత పూర్తి స్థాయిలో వస్తుంది. ఈశ్వర భక్తితో ఉన్నాడు, ఆ రోజున కళ్ళ మీద దెబ్బ తగలాలి, కళ్ళ జోడు విరిగిపోతుంది. కాసేపు ఏమైంది, ఒక గంట 2 గంటలో కళ్ళజోడు లేదు, కళ్ళజోడు విరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆయన కళ్ళు దేనికి చదువుకోవడానికి పనికిరావు, ఆయన చదవలేడేమీ. సాయంకాలం ఉపన్యాసం ఎలా చెప్పగలను? ఇవాళ కళ్ళజోడు విరిగిపోయింది, ఇంత తొందరగా ఈ కళ్ళజోడు మళ్ళీ రిపేర్ అవుతుందా అని బెంగెట్టుకున్నాడు. ఏమీ చదవడం కుదరట్లేదు, కళ్ళజోడు లేదు. గభాల ముత్యాల సత్యనారాయణ వచ్చి కళ్ళజోడు బాగు చేయించి పట్టుకొచ్చి, ఇదిగోనండి బాగు చేయించానని ఇచ్చాడు. ఇది ఇవాళ యథార్థంగా జరిగిన సంఘటన. ఇప్పుడు మీరు కళ్ళజోడు పెట్టుకున్నారు, ఏమైంది? మీకు మళ్ళీ కళ్ళు వచ్చాయి. అంటే ఇవాళ మీ కంటి మీద ఏదో దెబ్బ తగలాలి, మీకు చూడ్డంలో ఇబ్బంది రావాలి కొంతసేపు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే, ఆయన అనుగ్రహం ఉంటే, వీడు నన్ను నమ్ముకుని శివమహాపురాణం చెప్పుకుంటున్నాడు, వీడి కళ్ళకి దెబ్బ తగిలితే ఉపన్యాసము చెప్పగలడా చూసి. కాబట్టి ఏం చేస్తాడు, కంటి వెంట నీరు కారుతూ చూడలేక చెప్పలేని స్థితి నుంచి గట్టెక్కించి ఒక 2 గంటల సేపు కళ్ళజోడు లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఓ 2 గంటలు మీకు పుస్తకం ఉండదు, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా, కళ్ళజోడు లేదు ఎలా అని కళ్ళకే దెబ్బ తగిలితే ఎంత బాధపడాలో కళ్ళకి ఉపకరణమైన కళ్ళజోడు లేక అంత బాధపడతారు. తగ్గిపోయిందా లేదా దాని ప్రమాదం?
తగ్గిపోతుంది. ఈశ్వరానుగ్రహం మిమ్మల్ని రక్షించేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఈ 3 కారణముల కొరకు మీరు పూజ చేయవలెనా, చేయనవసరము లేదా? చేసి తీరాలి. మీకేం తెలుసు? మీకు ఎట్నుంచి వస్తోందో దుఃఖం మీకు తెలియక్కర్లేదు. దుఃఖం మీకే రావక్కర్లేదు. మిమ్మల్ని బాగా ఆశ్రయించిన వారికి వచ్చింది అనుకోండి. ఒక భార్యకో, బిడ్డకో, పశువుకో వచ్చినా తన మనసు ఖేదపడుతూనే ఉంటుంది కదా. కాబట్టి తానే కాదు, తన వారందరూ కూడా రక్షింపబడాలి. నేను తరచు చెప్తుంటాను. అందుకే మనకి అష్టోత్తరంతో పూజ అంటారు. 108 నామాలు పెట్టడానికి కారణం ఏమిటో తెలుసా అండి? ఇదే కారణం. 12 రాశులు అని ఉంటాయి మనకి. ఈ 12 రాశుల్లోకి పాదాలు వెడతాయి, నక్షత్రముల యొక్క పాదములు. అవి సాధారణంగా 9 పాదాలు చొప్పున వెడుతూ ఉంటాయి. 12 రాశుల్లో 12 9 108. మీ వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏ ఏ రాసుల్లో ఉన్నారో, ఏ ఏ గ్రహాల వల్ల ఏ బాధలు పడాలో యజమాని ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ రక్షించడానికి తాను అష్టోత్తరంతో పూజ చేస్తాడు. ఋషులు చెప్పిన అష్టోత్తరాలు వాడాలి. మీ సొంత అష్టోత్తరాలు, కొత్త కొత్త అష్టోత్తరాలు వాడితే కుదరదు. ఋషిప్రోక్తములైన అష్టోత్తరములను పూజ యందు అనుసంధానం చేయాలి. అనుసంధానము చేసి ఋషుల చేత నిర్ణయించబడినటువంటి స్వరూపములను ధ్యాన శ్లోకములతో పూజ చేస్తే ఈ 12 రాశుల యందు ఇబ్బందులు పడి మీరు బాధపడవలసినటువంటి ఇబ్బందిని ఇవి తప్పిస్తాయి. కాబట్టి 108 ఇవ్వడం వెనకాతల ఉండేటటువంటి రహస్యం అది. మీ మనసు ఇంకా రమించింది అనుకోండి, సహస్రం చెప్తారు. అనంతము, ఇంకా నా మనసు రమించిపోతోంది, ఇంతకన్నా చెప్పలేనని 1000 నామాలు చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? దీని కొరకు పూజ చేయవలెను. శివమహాపురాణం కదండి మనం చెప్పుకుంటున్నాం. అప్పుడు శివుడును సాకారముగా చెయ్యాలా, లింగరూపిగా చెయ్యాలా? మనం అందాక అనుకుందాం లింగరూపముగా చేస్తున్నారని అనుకుందాం. ఎందుకంటే శివుడికి సాకారమైన దేవాలయములు చాలా తక్కువగా ఉంటాయి, శివలింగములుగానే ఉంటాయి. అప్పుడు కామ్యము కొరకు ఒక పూజ చేస్తే లేదా అర్చన చేస్తే కలియుగమునందు ఎటువంటి శివలింగమును ఆరాధన చేయవలే. ప్రత్యేకమైన దీక్షలున్న వాళ్ళని శివ విషయంలో నేను చెప్పట్లేదు శంకరం గారు, నేను సామాన్యమైన విషయంలో చెప్తున్నాను. కృతే రత్నమయం లింగం, కృతయుగంలో అయితే రత్నము చేత తయారు చేయబడినటువంటి లింగమును ఆరాధన చేసేవారు. త్రేతాయాం హేమ సంభవం, త్రేతాయుగంలో అయితే బంగారముతో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చేశారు. ద్వాపరే పారదం శ్రేష్టం, ద్వాపర యుగంలో పాదరిశంతో చేయబడినటువంటి లింగాన్ని చేసేవారు. ఇప్పుడుకి మీరు త్రివేణి సంగమం దగ్గరికి వెడితే అలహాబాద్ బ్రహ్మాండమైన పాదరసలింగం దేవాలయం ఉంటుంది, చూసి తీరాలి నిజంగా, ఇంకెంత వెళ్ళిపోతాంగా. పార్థివంతు కలౌయుగే, కలియుగంలో అయితే పార్థివలింగాన్ని ఆరాధన చెయ్యాలి. అంటే మట్టితో చేయబడినటువంటి శివలింగాన్ని ఆరాధన చెయ్యవలే. ఈ ఆరాధన చేసేటప్పుడు శాస్త్రం అంది, మీకు ఇందాక చెప్పానే ఆఫీస్కి వెళ్ళేవాడు ఎలా పెడతాడో అలా మీకు ఇక్కడ శౌచముతో పూజా మందిర ప్రవేశము జరిగి మీ మనస్సు బాగా నిలబడుట కొరకు వినా భస్మ త్రిపుండ్రేణ, వినా రుద్రాక్షమాలయ, వినా బిల్వపత్రం వినానైవ పూజయేచ్చం కరంబుదః. ఈ 3 లేకుండా పూజ జరగకుండా సాధ్యమైనంత మటుకు చూసుకో. ఏవి? వినా భస్మ త్రిపుండ్రేణ, భస్మను అనగా తేలికగా చెప్పాలంటే బూడిద, దాన్ని త్రిపుండ్రములుగా 3 గీతలుగా లలాటమునందు పెట్టుకోకుండా పూజ చేయవద్దు. బొటనవేలితో ఇలా పెట్టే అధికారం ఒక్క గురువుది మాత్రమే. ఒక్క గురువుకొక్కడికే అధికారం. శివలింగం మించి విభూతి ఉండ మీద వేలు పెట్టి ఇలా రాసి బొటనవేలుతో ఆ బొటనవేలిని తీసి, లేదా పరమేశ్వర స్వరూపంగా ఏదైనా ఆరాధన జరిగితే తన బొటనవేలి చేత లలాటమునందు ఆజ్ఞాచక్రం మీద విభూతి ఒక్క గురువు మాత్రమే అలా పెడతాడు. మీరు విభూతి పెట్టుకుంటే బొటనవేలితో విభూతి ఇలా పెట్టుకునే అధికారము మీకు లేదు. స్త్రీలైనా పురుషులైనా విభూతిని 3 గీతలుగా పెట్టుకోవలసిందే లలాటమునందు. అలా పెట్టుకోకుండా ఉండరాదు విభూతిని. కనుక ఏం పర్వాలేదు, తర్వాత మీరు తెలుసుకుంటారు. కానీ తెలియక చేసింది పెద్ద దోషం కాదండి, మీరు తెలుసుకోవడానికే కదా సభలోకి వచ్చారు. అంత వినయంతో ఏదో పొరపాటు జరుగుతుంది, మీరు దిద్దుకుంటారు రేపు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. దానికి మీరేం బెంగ పెట్టుకోకండి. దాన్ని నేను ఎవరిని చిన్నబుచ్చడానికి చెప్పట్లేదు. పిల్లలకి తెలియదు, తెలుసుకుని ఇదవుతారు. తెలుసుకోవాలన్న తాపత్రయంతో వచ్చిన వాళ్ళని చిన్నబుచ్చితే ఉపన్యాసాలు ఎందుకండి ఇంకా. కాబట్టి నేను అలా ఎవరిని చిన్నబుచ్చడానికి మాట్లాడటలేదు. వినా రుద్రాక్షమాలయ,
రుద్రాక్ష వేసుకోకుండా రుద్రాక్షమాల పూజ చేయరాదు. 3, బిల్వపత్రం వినానైవ, బిల్వపత్రము లేకుండా పూజ చేయడం అంత మంచిది కాదు. బిల్వపత్రములను సేకరించు. రోజు బిల్వపత్రాలు మాకెక్కడ వస్తాయండి అని అనుకోకండి. బిల్వపత్రాన్ని కొన్ని రోజుల పాటు, నెలల పాటు నిలవ చేసి పూజ చేయవచ్చు. కాబట్టి దానికి ఇబ్బంది లేదు. పూజయేచ్చం కరంబుధ, ఇలా ఈ 3టితో పూజ చేయాలని పండితులైన వారు అనగా పండాహ, జ్ఞానమున్నవారు, భక్తి కలిగిన వారు తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి ఇవి తప్పకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆచమనం చేసి పూజ చేసే అధికారము సిద్ధించినదో అప్పుడు ఆయన యొక్క మెడ యందు రుద్రాక్షమాల పడాలి. పడితే ఏమవుతుంది? పూజ చేయడానికి కావలసిన అర్హత ప్రకాశిస్తుంది. ఆ నామోచ్చారణ చేయడానికి, ఆచమనం చేయడానికి అధికారము తనంత తానుగా సిద్ధిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? పూజా మందిరంలో శివనామమును చెప్తారు. శాస్త్రమంది శివనామము గంగా, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. ఇవి ఎలా నేను అనుసంధానం చేస్తాను, మీరు తొందరపడకండి. అలా మీరు అనేస్తే సరిపోయిందా అండి అని అనుకోకండి. విభూతి శివనామము గంగ, విభూతి యమున, రుద్రాక్ష సరస్వతి. కాబట్టి ఇప్పుడు ఒక ఆయన గొప్ప శివభక్తుడు ఉన్నాడు. ఆయన లలాటమునందు త్రిపుండ్రములను ధరించినటువంటి వాడై, బొట్టు పెట్టుకుని, మెడలో రుద్రాక్షమాలలు వేసుకుని శివపూజ పూర్తి చేసి బయటికి వచ్చాడు. ఇప్పుడు అలా బయటికి వచ్చినటువంటి వ్యక్తిని ఒక ఆయన పూజా మందిరంలోంచి బయటికి రాగానే చూశాడు. ఆయన పూజ ఎంత బాగా చేశాడన్నది పక్కన పెట్టండి, కానీ శాస్త్రం అంది అలా శివ పూజ చేసి బయటికి రాగానే ఆ వ్యక్తిని ఎవరైనా చూస్తే ఆయన త్రివేణీ సంగమ స్నానం చేసిన ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తారు. అంత గొప్పవి ఈ 3 వేసుకొని ఉండడం శరీరం మీద. ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించండి. నేను ఇవాళ భస్మ గురించి కదా మీతో ప్రధానంగా ప్రస్తావన చేస్తానని మీకు చెప్పింది. భస్మ ధారణం చేసేటప్పుడు ఎలా చేయాలి? భస్మ అనగా ఏమి, ఆ విషయాలు నేను ప్రస్తావన చేస్తాను, మీరు తొందరపడకండి. భస్మ ఎలా పడితే అలా పెట్టుకోవచ్చా అంటే శాస్త్రం అంది, మీరు నిద్ర లేవగానే యథార్థమునకు స్నానమయ్యేంత వరకు మీరు ఏ పదార్థమును పచ్చి గంగ కూడా త్రాగరాదు. అయితే ఇప్పుడు అవైదికం అయిపోయి రకరకాలు వచ్చాయనుకోండి, అసలు అలా ముట్టుకోకూడదు, తాగకూడదు. ఒకవేళ తాగితే ఆ ఫలితం ఎలా, ఆ పాపం ఎలా పోతుంది? ఎందుకు తాగితే అని ఇస్తారో తెలుసా అండి? కొన్ని కారణముల చేత శరీరము ఆ నీటిని తీసుకోవలసి వస్తుంది కొంతమంది. అలా తీసుకుంటే ఆ పాపం ఎలా పోతుంది అని అడిగారు. గాయత్రి చేత సాధ్యమైనంత తొందరగా అన్నారు. అంటే ఏదో ఒకటి స్నానం చేయకుండా తాగిన వాడు వెంటనే స్నానం చేసేసి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చేసి గాయత్రి చేసుకోవాలి. గాయత్రికి అధికారం లేకపోతే మీ ఇష్టదేవతానామని చెప్పాలి, పూజ చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు విభూతి ధారణ చేసేటటువంటి వారు స్నానం చెయ్యకుండా ఎక్కడికో వెళ్ళవలసి వచ్చింది, చాలా తొందరగా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు విభూతి ధారణ స్నానం చెయ్యకుండా చెయ్యవచ్చా చెయ్యకూడదా అంటే శాస్త్రం అంది చేయవచ్చు. ఎలా చేయవచ్చు అంటే పొడి విభూతిని తీసుకుని లలాటమునందు ధరించవచ్చు. ఈ పొడి విభూతిని పెట్టుకుని వెళ్ళడం వెనకాతల రహస్యం ఏమిటో తెలుసా అండి? స్నానం చెయ్యలేదు శరీరం, కాబట్టి దీని అశౌచంతో ఉంటుంది. స్నానము చెయ్యనంతసేపు శరీరానికి అశౌచం ఉంటుంది. అశౌచంతో ఉన్నటువంటి శరీరం తొందరగా వ్యగ్రత కలిగినటువంటి ప్రాణుల చేత ఆవహింపబడుతుంది. అలా కాకుండా ఉండాలంటే రక్షణ హేతు ఉండాలి. అందుకని విభూతి పెట్టుకోవాలి. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు అని. కాదు, విభూతి పెట్టుకున్న వాళ్ళందరూ శైవులు కారు. విభూతి వేదప్రోక్తముగా చెప్పబడినటువంటి విషయము. కాబట్టి శంకర భగవత్పాదులు శైవుల? శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు. ఆయన కన్నా విష్ణు భక్తుడు ఎవరూ ఉండడు. అంతటి విష్ణు భక్తులు శంకరాచార్యుల వారు. సరస్వతీదేవి అడిగింది, నువ్వు రాయవరయ్యా విష్ణు సహస్రానికి భాష్యం అని. ఆయన భాష్యకర్త. ఆయన జీవిత ప్రారంభమే లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రంతో ప్రారంభం. లక్ష్మీదేవి ప్రత్యక్షమై మాట్లాడింది ఆయనతో. అటువంటి శంకరాచార్యులు వారు విభూతి పెట్టుకుంటే మీరు ఆయన వైష్ణవుడు అండి, ఆయన కేవల శైవుడండి అని మీరంటే మీరు పొరపాటు చేసినట్టు.
విభూతి ధారణము కేవలము శైవులు చేయునది కాదు, విభూతి ధారణము వైదికము. బ్రహ్మమును తెలుసుకోవాలన్నవాడు, కొన్ని ఫలితాలు పొందాలనుకున్నవాడు, ఈశ్వరాభిముఖుడు కావాలనుకున్నవాడు ఎవరైనా భస్మధారణ చెయ్యవచ్చు. స్త్రీలు, పురుషులు, పిల్లలు ఎవరైనా సరే అందరికీ భస్మధారణ చేసే అధికారం ఉన్నది. అందరూ భస్మధారణ చేస్తారు. స్నానం చేయకుండా వెడుతున్నా పొడి విభూతి పెట్టుకుని వెళ్ళవచ్చు. సజల విభూతి పెట్టుకోకూడదు, అంటే తడి విభూతి పెట్టుకోకూడదు. స్నానం చేస్తే పూజ చేసుకునే ముందు విభూతిని గుండ చేసి పొడి చేసి ఎడమ చేతిలో వేసుకుని ఆ పొడి విభూతిని పెట్టుకొనరాదు. దాంట్లో కొద్దిగా 2-3 నీటి చుక్కలు వేసుకోవాలి. నీటి చుక్కలు వేసి ఇప్పుడు ఈ ఎడమ చేతిలో వేసినటువంటి విభూతి మీద కుడి చేతిని మూత పెట్టాలి. మూత పెట్టి ఆ విభూతి చేత మీకు కలిగేటటువంటి గొప్ప మాహాత్మ్యమును గురించి శబ్దశక్తి చేత మీరు దాన్ని అనుసంధానం చెయ్యాలి. ఎలా అనుసంధానం చెయ్యాలి అంటే, భూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసని సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి విభూతి సదాధార్యతాం అని చెప్పాలి. ఇది సమస్త పాపములను పోగొడుతోంది. ఇది నా శరీరమునందు అలది ఉండగా భూత ప్రేత పిశాచ రాక్షస గణములు నా ఇంట ప్రవేశించలేవు. అందుకే ఒక్కొక్క మహాత్ముడు ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆయన యొక్క ఆరా, ఆయన యొక్క విభూతి ప్రకాశించినంత మేర ఉగ్రగణాలు ప్రవేశించవు. భూత ప్రేత పిశాచ రాక్షస గణారిష్టాది సంహారిణి తేజోరాజ్య విశేషమోక్షణకరి, తేజస్సును నాకు ప్రసాదించగలిగినది, నాకు విశేషమైన ఐశ్వర్యమియ్యగలిగినది, నాకు మోక్షమియ్యగలిగినది ఈ విభూతి. కనుక నేను ఈ విభూతిని ధరించుచున్నాను అని చెప్పి తీసుకోవాలి. ఒకటి. లేదు 2, వేరొక రకమైనటువంటి ప్రయత్నము చేత మీరు విభూతి నిర్ధారణ చేయవలసి ఉంటుంది అని శాస్త్రం అంది. అది అగ్నిరితి భస్మా, వాయురితి భస్మా, జలమితి భస్మా, స్థలమితి భస్మా, వ్యోమితి భస్మా, సర్వగుంభమాయుధగుం భస్మా, మనోవాంగ్మన ఇత్యేగాని చక్షుగంసి కరణాని భస్మాని అన్న మంత్రం చెప్పి అప్పుడు ఆ విభూతిని తీసుకుని మీరు లలాటమునందు ధరించవచ్చు. 3, బ్రహ్మచారి అయితే సాధ్యమైనంత వరకు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అన్నటువంటి మంత్రం చెప్పి ఆ సజల విభూతిని ధరించవలే. కాదు, ఇవేమీ చేత కాకపోతే చాలా తేలికైనటువంటి మార్గం, కుడి చేతిని ఎడం చెయ్యి మీద వేసి శ్రీకరంచ పవిత్రంచ రోగదోష నివారకం లోకవశ్యకరం పుణ్యం భస్మం త్రైలోక్య పావనం అని చెప్పాలి. చెబితే శ్రీకరంచ, దీని ధారణ చేత నాకు ఐశ్వర్యము కలుగుతోంది. పవిత్రంచ, ఇది నన్ను పవిత్రుణ్ణి చేస్తోంది. రోగదోష నివారకం, ఇది నాకు రోగములు రాకుండా దోషములు పట్టకుండా నివారణ చేస్తోంది. లోకవశ్యకరం పుణ్యం, లోకము వశమయ్యేటట్టుగా చేస్తోంది. ఇది నాకు పుణ్యమునిస్తోంది. లోకాన్ని అంటే అదేదో మీరు ఆ వశీకరణ విద్య లాంటిదని మీరు అనుకోకండి. లోకము యొక్క యథార్థ స్థితి మీకు భాషించుట. లోకవశ్యకరం పుణ్యం భస్మ త్రైలోక్య పావనం, పరమపావనమైనటువంటి ఈ భస్మను నేను ధరించుతున్నాను. ఒకవేళ ఈ మంత్రం కూడా రాకపోతే, ఈ శ్లోకం చెప్పడం కూడా రాకపోతే ఏం చెయ్యాలి అంటే, కనీసంలో కనీసం శివ 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 అని 3 మాటలు అనాలి. 3 మాటలు శివ 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 అంటే మంగళము, శోభనము, భద్రము, క్షేమము, కళ్యాణము అన్నిటినీ మీరు అడిగినట్టు. ఇప్పుడు ఈ మాటలు చెప్పి ఈ విభూతిని తీసి ఈ 3 వేళ్లతో విభూతి పెట్టుకుంటుంటారు సాధారణంగా. అలా విభూతి ధారణ చేయరాదు. శాస్త్రమునందది దోషభూయిష్టము, అలా పెట్టకూడదు. ఎందుచేత మీరు చూడండి, మీరు మిమ్మల్ని ఎప్పుడూ కూడా 2 లోకంలో వేరు చేసి చూపిస్తుంటాయి. మొట్టమొదటిది కన్ను, దాని అమరికే అంత. అది ఏం చేస్తుంది, ఇలా చూడగానే ఆయన దొరగారు, నేను కోటేశ్వరరావు అంటే వేరు చేస్తుంది. కంటికి ఉండే లక్షణం 2గా చెప్తుంది ఎప్పుడు. ఆ 2 ఒకటే ఈ నేత్రం చెప్పదు అంటే దాని తప్పు కాదు, అది దాని లక్షణం.
అది మాంసనేత్రం. మాంసనేత్రమైన కారణం చేత చూడబడుతున్న వస్తువు వేరు, చూస్తున్న వస్తువు వేరు అంటుంది తప్ప నేను ఆయన ఒకటే అని ఈ కన్ను చెప్పదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కన్ను ఎన్నడో మీకు చెప్పదో ఈ కన్ను చూపించినటువంటి వస్తువు వేరు 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 వేరని చెప్తుంది. ఇది రేడియో నే కాదు, ఇది టీవీ నే కాదు, ఇది ఎవరో ఆవిడ నేను కాదు, ఇది ఆయన నేను కాదు, ఇది నా పక్కన ఉన్నటువంటి ఇంకో ఉద్యోగస్తుడు నేను కాదు, ఈ స్టేజ్ నేను కాదు. ఈ కన్ను చూసిందల్లా ఇది నేను కాదంటుంది. ఈ నేను కాదనుకునేటటువంటి కన్ను చేత చూడబడిన మనోభావన ఈ వేలు చెప్తుంది వేరు చేసి. అందుకే ఇవన్నీ వెనక్కి తీసుకుంటే ఇదొక్కటి ఇలా అంటుంది. రజోగుణము, వ్యగ్రత, వేర్పాటు, రెంటింటిని చూచుట, అనేకమును చూచుట ఈ వేలి యొక్క మనోభావన ఈ వేలు చేత ప్రకటితమవుతుంది. ఈ వేలు ఇలా అంటుంది. అందుకే ఇలా ఇలా అంటారు. కోపం వచ్చిందనుకోండి ఈ వేలే ఇలా అంటుంది. అంతేగాని ఇలా ఇలా అనరు. అలా అలా అంటే ఇంకోటి అనుకుంటారు. ఇలా ఇలా అంటారు. లేకపోతే ఇలా ఇలా అనరు ఎవరు, ఇలాగే అంటారు. చూడండి, రజోగుణ తమోగుణ ద్వైత భావనలన్నీ ఈ వేలి చేతనే ప్రకటితమవుతాయి. అందుకే పూజ యందు ఈ వేలిని ఉపయోగించడం నిషిద్ధం. ఈ వేలిని పక్కన పెట్టి ఇలా తీస్తాం. ఏదైనా పూజ బాగా అలవాటు పడింది అని గుర్తేమిటో తెలుసా అండి? ప్రయత్నం లేకుండా ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. పూజ చేస్తున్నాడు అనగానే ఆఫీస్కి వెళితే ఉపయోగపడుతుంది. పూజలోకి వెళ్ళగానే ఆ వేలు పక్కన పెట్టేస్తుంది. పక్కన పెట్టేసి ఇలా తీసుకుని వేస్తుంటాడు. ఈ వేలు పక్కకి వెళ్ళిపోతుంది. అంటే నేను ఈ భావనలను విస్మరించినాను. ఇప్పుడు నేను అంతటా ఈశ్వరుణ్ణి చూస్తున్నాను. వేలు పాపం కాదు, మీ లోపలి పాపం పక్కన పెట్టాలి. పక్కన పెట్టడానికి ఈ వేలుని మీరు పక్కన పెట్టమని చెప్తే మీరు ఈ వేలుని తీసుకొచ్చి విభూతి ధారణ యందు ఎలా ఉపయోగిస్తారు? కుదరదు కదా. ఇలా ఇలా విభూతిని రుద్ది మీరు ఇలా ఎలా పెడతారు? పెట్టకూడదు. కాబట్టి నీటి యందు భస్మని తడిపి మృగముద్ర పట్టమని చెప్పింది శాస్త్రం. మృగముద్ర అంటే ఈ 2 వేళ్లు పైకి లేపి మీరు మొదట ఈ 3 వేళ్లని ఇలా పట్టుకుంటే మృగముద్ర అంటారు. కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది. ఏ లేడో జింకో ఇలా కొమ్ములతో నిలబడినట్టుగా మీకు కనపడుతుంది. ఈ 3 వేళ్లు కలుస్తాయి, 2 వేళ్లు నిలబడతాయి. ఇలా నిలబడిన దాన్ని మృగముద్ర అంటారు. ఇప్పుడు ఈ సజల భస్మ ఉంది కదండి, తడి భస్మ, ఇందులో ఈ 2 వేళ్లు ఇలా అంటారు ముందు. తర్వాత ఈ బొటన వేలు ఇలా అంటారు. అన్న తర్వాత కుడి చేతి వేపు నుంచి ఎడమ చేతి వేపుకి ఈ 2 వేళ్లు బొటన వేలు పట్టగలిగినంత దూరాన్ని విడిచిపెట్టి కనత వరకే ప్రయాణం చెయ్యాలి. అంటే ఇక్కడ పెట్టి ఈ 2 వేళ్లు ఇలా వెడతాయి, వెళ్ళి ఇక్కడ ఆగిపోవాలి, అలవాటైపోవాలి అది. అప్పుడు ఈ బొటన వేలుకి ఉంది కదా విభూతి, సజల విభూతి, అది ఇక్కడ తగలగానే ఈ 2 వేళ్లు పైకి లేచిపోవాలి. లేచిపోయి మధ్యలోంచి ఇలా వెనక్కి ఈ వేలు రావాలి. దీనిని శాస్త్రోక్త విభూతి ధారణము అంటారు. మనకి వాసనలోని కొన్ని జన్మల నుంచి తరుంకొస్తాయి. ఇది మనుష్యుని యొక్క జీవితాన్నే ఒక కొత్త మలుపు తిప్పగలిగినటువంటి విశేషం అండి భస్మధారణం అన్నది. కొన్ని కోట్ల జన్మల నుంచి వాసనలు తరుగుతాయి. అంటే మనస్సు అలవాటు పడిపోయింది ఒక సుఖానికి. మీరు చూడండి, మీరు కొంతమందిని అడగండి, ఏమంటే మీరు చేసేది తప్పని మీకు తెలియదా? తెలుసు. అది వ్యసనమని మీకు తెలియదా? తెలుసు. అలా చెయ్యడం చాలా హేయమైన విషయము అని మీకు తెలియదా? తెలుసు. మరి మీరు ఎందుకు చేస్తారు అని అడిగారు అనుకోండి, అలా చెయ్యకుండా ఉండలేని బలహీనత అండి అంటాడు. దీన్ని శాస్త్రం ఏమందో తెలుసా అండి? వాసనాబలము అంది. నువ్వు దారి తప్పి ఈ గత జన్మల నుంచి ఒక తప్పు పనికి అలవాటు పడ్డావు. అది ఏం చేస్తోందంటే శరీరం వదిలిపెట్టేసిన మనస్సు అదే కాబట్టి జీవుణ్ణి పట్టుకుంది. ఈ వ్యసనం తరుగుతోంది నిన్ను. కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎప్పుడో నిన్ను పాడు చేసేద్దామనే చూస్తుంది. అందులో మనుష్య జన్మలో మరీ పాడు చేయాలని చూస్తుంది. ఈ పాడు చెయ్యాలి పాడు చెయ్యాలి పాడు చెయ్యాలని చూసేటటువంటి వ్యసనం ఏది ఉన్నదో, వాసన ఏదున్నదో, ఈ వాసనని అధిగమించాలి. అధిగమించడానికి మీకు ఈశ్వరుడు ఒక్క మనుష్య జన్మలో మాత్రమే బుద్ధి అన్నదాన్ని ఇచ్చాడు. ఇతర ప్రాణులకు ఆ బుద్ధి లేదు. బుద్ధి అనగా మీ వాసనా బలాన్ని గెలిచే ప్రయత్నం మీరు చేయుట, లేదా మీరు తెలిసో తెలియకో భస్మధారణ చేస్తున్నారు. చేస్తుంటే ఏమవుతుంది? అది శివచిహ్నము. శంకరుడు పెట్టుకున్నాడు కదండి భస్మ. శంకరుడు పెట్టుకున్నాడంటే మళ్ళీ మీరు ఏమండి ఇది శైవమా అని అనకండి. శివాని నేను అన్నప్పుడు అది పరబ్రహ్మము అని గుర్తుపెట్టుకోండి. ఎందుకని నేను అందుకే ముందు శ్లోకం చెప్పాను.
ఏది శం అన్నప్పుడు నిత్య సుఖ ఆనంద సమస్త సుఖములనీయగలిగిన పరబ్రహ్మమో అది. ఇప్పుడు ఆ పరబ్రహ్మమునకు భేదము లేదు. అటువంటి పరబ్రహ్మము సాకారముగా కనబడితే విభూతి ధారణ చేసి కనపడుచున్నది. అనేకమంది దేవతా స్వరూపాలు విభూతి ధారణ చేస్తాయి. శాస్త్రము ప్రకారం చాలా మంది దేవతలు విభూతి ధారణ చేసి ఉన్నట్టుగా మీకు తెలుస్తుంది. తర్వాత అనేకమైనటువంటి మార్గములు లోకంలో వచ్చి అనేక రకములైనటువంటి ఆ చిహ్నములను ధరించడం అనేది లోకంలో వచ్చింది. నేను దాన్ని తప్పు పట్టట్లేదు. అది ఎవరు చేసినా ఒక మంచి పనికే చేశారు, ఎవరు చేసినా ఒక తత్వాన్ని చూపించడానికే చేశారు. అందులో దోషం ఉందని కానీ ఇది గొప్ప అది తక్కువ అని కానీ నేను ఎంత మాత్రమూ ప్రతిపాదన చేయడానికి సిద్ధంగా లేను. కాబట్టి చూడండి, ఇప్పుడు ఆ విభూతి ధారణ చేస్తే మీకు ఉన్నటువంటి వాసనాబలమును మీరు గెలవగలిగిన సందర్భాన్ని ఈశ్వరుడు ఇస్తాడు. ఇదే పాపక్షయం అంటే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఇంతసేపు నేను నోరు కొట్టుకుని అరిచే కన్నా ఒక ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నిన్నటి రోజునో మొన్నటి రోజునో నేను అరుణాచలం గురించి చెప్తూ మీకు అరుణగిరినాథర్ గురించి చెప్పాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని పొంది ఆయన సుబ్రహ్మణ్యుడి మీద స్తోత్ర రచన చేశారు అని. అరుణగిరినాథర్ జీవితం ఏమిటో తెలుసా అండి? ఆయన ఒక వేశ్యాపుత్రుడు. ఆ వేశ్య ఒక పురుషుడితో భోగించడం వల్ల అరుణగిరినాథర్ పుట్టారు. అదే వేశ్య వేరొక పురుషుడితో భోగించడం వల్ల వేరొక స్త్రీ పుట్టింది. కానీ ఆవిడ వేశ్య కనుక పురుషులు పితృత్వాన్ని అంగీకరించలేదు, భోగించి వెళ్ళిపోయారు. ఈవిడికి మాత్రం 2 పిల్లలు ఉండిపోయారు. కాబట్టి ఈవిడ 2 పిల్లలు ఈవిడ అమ్మ అని పిలిచేవారు, నాన్నలు వేరు. ఆ విషయం ఆ వేశ్యకి తెలుసు. ఈవిడ మరణిస్తోంది. వేశ్య మరణిస్తూ ఆడపిల్లని పిలిచి ఈ మగపిల్లవాడి చెయ్యి ఆ పిల్ల చేతిలో వేసి ఆవిడ ఒక మాట చెప్పింది. వీడు చిన్న పిల్లవాడు, వీడికి తెలియదు, నీ తండ్రి వీడి తండ్రి ఒకరు కాదు, నా శరీరము 2 పురుషుల చేత భోగింపబడింది. ఆ 2 పురుషుల యొక్క తేజ ఫలితంగా వీడు నీవు నా కడుపున పుట్టారు. కానీ ఒక తల్లి బిడ్డలు కనుక నీ తమ్ముడిగా చూసి వాడిని ఆదరించు, చిన్న పిల్లవాడు వాణ్ణి రక్షించు అని వాడి చెయ్యి ఈవిడి చేతిలో పెట్టి ఆవిడ కన్ను మూసింది. వేసి అయితే ఆవిడికి మాతృప్రేమ ఉండదేమిటండి? కన్ను మూస్తే అక్కగారు ఎంతో కష్టపడి వాడిని పైకి తీసుకొస్తూ ఆవిడ చాలా ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నటువంటి తల్లి. ఆవిడ అంతకుముందు తల్లిగారి వలన సంక్రమించింది. ఈయన పుట్టుకతో అపారమైనటువంటి స్త్రీలోలుడు. కారణం ఏమిటి? తేజస్సు. ఈయన జీవుడికి ఆ వ్యసనం ఉంది. ఈయనకి స్త్రీభోగమే జీవితంగా గడుపుతున్నాడు. ఐశ్వర్యం అంతా అయిపోయి నిర్ధనులైపోయారు 2. అయిపోయిన తర్వాత ఒకరోజు అక్కగారి దగ్గరికి వచ్చి, అక్క నువ్వు డబ్బు ఇస్తావా ఇవ్వవా? నేను స్త్రీ భోగము అనుభవించకుండా ఉండలేను, కాబట్టి నేను వేశ్యవాడకి వెళ్ళాలి, నాకు డబ్బు ఇయ్యి అని హఠం చేశాడు. ఇవ్వడానికి రూపాయి కూడా లేదు నాన్న, తినడానికి లేదు, నేను పస్తులు ఉంటున్నానంది అక్క. నాకు అనవసరం, డబ్బు ఇస్తావా ఇవ్వవా అంది. ఇక్కడే కూర్చోంది అక్కగారు అని వీధి తలుపు వేసి లోపలికి వెళ్ళి ఆవిడ తన శరీరము మీద ఉన్నటువంటి వస్త్రములన్నింటినీ తీసేసి గదిలోకి వచ్చింది. వచ్చి, ఇవాళ నీకు ఒక రహస్యం చెప్తున్నాను, నీ తండ్రి నా తండ్రి ఒక్కరు కాదు, మన ఇద్దరం ఒక్క తల్లి కడుపున పుట్టాం. నేను నీకు డబ్బు ఇవ్వలేను, నా దగ్గర డబ్బు లేదు, కానీ ఈ శరీరము స్త్రీ శరీరము కదా, దీన్ని అనుభవించు అంది. ఈ మాటలు విన్నాడు అరుణగిరినాథర్. అక్కగారిని అలా చూశాడు అంతే. వెంటనే తలుపులు తీసి తను చేసినటువంటి పాపములు జ్ఞాపకానికి వచ్చి పసిపిల్లవాళ్ల ఏడుస్తూ అరుణాచలం దేవాలయంలోకి వెళ్ళిపోయి, నా పాపమునకు నిష్కృతి లేదు, నేను చేసిన పాపానికి అని ఆ గోపురం ఎక్కి దాని మించి కిందకి దూకేశాడు చచ్చిపోతానని. ఆ మార్పు రాగానే సుబ్రహ్మణ్యుడు పట్టుకున్నాడు. అంతే, ఆయన మహాకావ్య నిర్మాత అయిపోయాడు. ఇప్పటికీ కిలిగోపురంలో చిలకై పాడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతలో వచ్చింది ఈ మార్పు? ఎన్ని జన్మల వాసనాబలమో ఒక్క సంఘటన మార్చింది. అందరి జీవితాల్లో అందరిలో వచ్చే మార్పులకి సంఘటనలు మీకు తెలియనవసరము లేదు. కానీ శాస్త్రం అంది స్మ, అది నీ పాపములను తీయగలదు. నీ పాపములే ప్రతిబంధకములుగా వచ్చి ఈశ్వరుణ్ణి చేరకుండా భోగాల వైపుకి తిప్పేస్తున్నాయి. అధర్మబద్ధమైన భోగాల కోసం వెంపర్లాడుతున్నావు.
అలా వెంపర్లాడకుండా చేయగలిగినది స్మ, భగవంతుణ్ణి నీ స్మరణలోకి తేగలిగినది. కాబట్టి దాని పేరు భస్మ. వేరొక మాట మాట్లాడలేదు. మీరు చూడండి భస్మ ఎలా తయారవుతుంది. 2 రకములుగా తయారవుతుంది ఏంది శాస్త్రం. ఒకటి మహాప్రళయమునందు ఏర్పడేటటువంటి భస్మ. అప్పుడు ఆ భస్మ ధరించడానికి మీరు నేను ఉండం, ఎందుకంటే లోకాలన్నీ ప్రళయంలో మునిగిపోతాయి. రెండవది లౌకికమైనటువంటి భస్మ. ఈ లౌకికమైన భస్మ తయారు చేసేటప్పుడు ఇప్పుడంటే శుద్ధ ముక్క యొక్క గుండని ఇచ్చేస్తున్నారు. ఆ భావనతో అలంకారం చేసుకున్నా ఈశ్వరుడు కృప చేస్తాడేమో. కానీ యథార్థమునకు ఆవుల పేడ పట్టి జాగ్రత్తగా కాల్చి దాన్ని విభూతిగా తయారు చేస్తే అది ఎంత గట్టిగా ఎంత తేలిగ్గా ఉంటుందో తెలుసా అండి. మీరు చేత్తో పట్టుకుంటే ఒక పక్షి ఈక కన్నా తేలిగ్గా ఉంటుంది. ఇంత విభూతి ఉండ ఎక్కడ దొరుకుతుందో తెలుసా అండి. శ్రీశైలంలో అమ్ముతుంటారు. ఇప్పటికీ శ్రీశైల దేవస్థానం వాళ్ళు పలకల పలకల ఉండల కింద పోసి అమ్ముతారు. తేలిగ్గా ఉంటాయి. కానీ అవి మీరు బద్దలు కొడదామంటే మన బజార్లో దొరికే రూపాయన్నర బుచ్చుకుని ఇస్తూ ఉంటారు విభూతి ఉండలని. వాటిని ఇలా అంటే పగిలిపోతాయి. అలా పగలవు. ఆ విభూతి గమ్మత్తుగా ఉంటుంది. అంత తెల్లగా ఉండదు, కొద్దిగా తెలుపు నలుపులతో ఉంటుంది. అదిగో మా దొరగారు పెట్టుకున్న విభూతి పుండ్రాల్లా ఉంటుంది. అది ఈ విభూతి ఆవు పేడని కాల్చగా వచ్చిన విభూతి. ఈ ఆవు పేడనే ఎందుకు కాల్చాలి? మీరొక్క విషయం గమనించండి. ప్రపంచమునందు మనుష్యుడు చాలా ఉత్తమమైన ప్రాణి. కానీ మనుష్యుడు విసర్జించినటువంటి మలం ప్రయత్నపూర్వకముగా దేనికి వాడబడదు. ఏవో కొన్ని జంతువులు తింటే తినవచ్చుగాక. అలాగే ఏ సృష్టిలో ఏ ప్రాణి యొక్క మలము కూడా సువాసనతో ఉండి ఉపయోగించడానికి అవకాశము కుదరదు. ఒక్క ఆవు పేడ మాత్రం సుగంధభూయిష్టమై సూక్ష్మక్రిములనన్నింటినీ సంహరించి మంగళప్రదముగా నేలను మార్చి భూతప్రేత పిశాచాదుల వంటివి అక్కడికొచ్చి కూర్చోలేని స్థితిని కల్పించి అక్కడ పూజ చేసుకోవడానికి యోగ్యతని సిద్ధింపచేయగలదు. ఒక్క ఆవు పేడకే శక్తి ఉంది. అందుకే పూర్వం పూజ చెయ్యాలి అంటే ఆవు పేడ అలికేవారు. అందుకే నేను అనుకుంటున్నాను, ఇందులో కొంతమంది సువాసినుల్ని ఎంచుకుని రేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసేటప్పుడు ఆవు పేడ తెప్పించి ఆ వేదిక కట్టే ప్రాంగణం అంతా వాళ్లతో అలికిస్తాం. ఎంచేతనంటే వాళ్ళ ఆ భాగ్యానికి నోచుకోవాలి కదా. ఆ పుణ్యం ఉత్తినే పోతుందా? కోట్ల జన్మలు కాపాడేస్తుంది. కాబట్టి ఆవు పేడతో పూర్వం అలకడానికి కారణం అదే. అటువంటి ఆవు పేడని కాల్చినప్పుడు వచ్చినటువంటి భస్మ ఏది ఉన్నదో ఆ భస్మ చాలా గొప్ప భస్మ. ఆ భస్మని మనం పెట్టుకుంటాం. అలాగే యజ్ఞగుండంలో యజ్ఞం పూర్ణాహుతి అయిపోయిన తర్వాత దర్భని కాల్చి తీస్తారు, దాన్ని కూడా ధరిస్తారు. కనుక చూడండి, ఇప్పుడు ఈ భస్మ పాపములను తీయగలదు. పాపములను తీయడం అంటే ఇదిగో వస్తున్నటువంటి వాసనా బలం చేత చేస్తున్న పాపాల్ని ఆ వాసనా బలాన్ని పోగొడుతుంది. దాన్ని ధరిస్తే అది ఏ రకంగా మిమ్మల్ని రక్షిస్తుంది మీకు తెలియదు. ఎందుకు లలాటమునందు ధరిస్తారు? మీరు మొట్టమొదట సరే 32 స్థానముల యందు ధరించమని చెప్పింది శాస్త్రం. లలాటమునందు తప్పకుండా పెట్టుకుంటారు. లలాటమునందు ఎందుకు పెట్టుకోవాలి? ఏం నాభి మీద పెట్టుకుని వదలకూడదా? తొడల మీద పెట్టుకుని వదిలిపెట్టకూడదా? కాదు. లలాటమునందు ఎందుకు పెడతారంటే మనం ఒక మాట చెప్తాం, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖా పరిమాస్త్రం న శక్యతే. బ్రహ్మగారు నుదుటి మీద వ్రాసినటువంటి వ్రాత పోదు అని. కానీ పోగొట్టగలిగిన శక్తి దేనికి ఉందో తెలుసా అండి? భస్మకు ఉన్నది. ఆ భస్మని ఇలా పెట్టుకుంటే త్రిపుండ్రములు అంటారు 3 గీతల్ని. ఈ పుండ్రం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి పూర్వకాలంలో అసలు ఈ మాట దక్షిణ భారతదేశంలో లేదు. పరమాచార్య స్వామి ఒకసారి చెప్పారు, భజన సంప్రదాయము భగవంతుని యొక్క నామము అందరూ కలిసి గట్టిగా చెప్పడం అన్నది ఎక్కడో తెలుసండి? మహారాష్ట్రలో ఉన్నటువంటి పండరీపురంలో ఉంది. వాళ్ళు పుండరీకం అని పిలుస్తారు. భక్తులందరూ కలిసి ఒకే మాట అరిచారనుకోండి, నమ పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర అన్నారనుకోండి, అప్పుడు దాన్ని పుండరీకం అంటారు. అందరూ కలిసి ఒక నామం అరిచారు. అలాగే గోవింద గోవింద అన్నారనుకోండి, అదొక పుండరీకం. అలాగే ఏదో
హరే రామి హరే రామి రామ రామి హరే హరే అన్నారనుకోండి, అదొక పుండరీకం. ఇప్పుడు ఈ పుండరీకం అంటే ఏమిటంటే అందరూ కలిసి చెప్పుట. అందరూ కలిసి చెప్తే అందరి ఆర్తికి ఈశ్వరుడు తొందరగా పలుకుతాడు. ఇలా ఎవరు భగవంతుణ్ణి లోపల ధరించినా, మీరు వైష్ణవుల్ని చూడండి, నామం అని పెట్టుకుంటారు వాళ్ళు. అది ఊర్ధ్వపుండ్రం అంటే ఇలా పైకి పెట్టుకుంటారు. దాన్ని నామం అనడానికి ప్రధాన కారణం ఏమిటి? వాళ్ళు పెట్టుకున్న మామూలుగా ఇలా పెట్టేసుకోరు, భగవంతుని యొక్క నామములను చెప్తూ పెట్టుకుంటారు. పెట్టుకోవడం చేత అది భగవంతుని యొక్క నామముల చేత పవిత్రమై మంచి భావనలు కలగాలన్న సద్బుద్ధితో వాళ్ళు పెట్టుకుంటారు. అది ఊర్ధ్వపుండ్రం. ఇది అడ్డంగా పెట్టుకున్నటువంటి విభూతి పుండ్రం. ఆ పుండరీకం 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 కాలక్రమంలో ఏమైపోయిందంటే దక్షిణ భారతదేశానికి వచ్చేటప్పటికీ పుండ్రం అయి కూర్చుంది. కూర్చుని విభూతి పుండ్రం. ఇప్పుడు 3 రేఖలుగా పెట్టుకున్న దాన్ని విభూతి పుండ్రము అని పిలుస్తారు. అయితే మీరు చూడండి, ఈ విభూతికి ఒక మారు పేరు ఉన్నది. ఏమిటా పేరు? విశేషేణ భవతీతి విభూతి. మీకు విశేషముగా ఇయ్యగలిగినది. అలా ఇయ్యబడేదాన్ని మహదైశ్వర్యం అని పిలిచిన శాస్త్రం. విభూతికి మహదైశ్వర్యం, చాలా గొప్ప ఐశ్వర్యం అని పేరు. ఎందుకని అటువంటి పేరు వచ్చింది అంటే, ఈ సృష్టి అంతా ఇలా నామరూపాలుగా ఉంది. ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఇదేదో కడ్డి పచ్చగా ఉన్నది, ఈ బట్ట తెల్లగా ఉన్నది, తివాచి ఎర్రగా ఉన్నది, నా పంచ తెలుపు ఎరుపులతో ఉన్నది. మీరు గమనించండి, 3 ఉంటాయి: నామము, రూపము, రంగు. 3 ఉన్నాయి కదండి ప్రతిదానికి. మీరు ఒక పేరు పెట్టి పిలిస్తే దానికి ఒక రూపం ఉంటుంది. చీమ అన్నాను అనుకోండి, పులి గుర్తురాదు కదా. అబ్బో చీమ వస్తోందంటే లేచి పారిపోరు కదా. చీమ అంటే ఇంత చిన్నది వస్తూ ఉంటుంది, గుర్తుపడతారు. చీమ, నేను పేరు చెప్పగానే, నామం చెప్పగానే రూపం గుర్తొస్తుంది. నల్ల చీమ ఎర్ర చీమ అంటారు. ఎర్ర చీమే అమ్మో కుడుతుంది రోయ్ అంటారు. కాబట్టి ఇప్పుడు ప్రతి పదార్థమునందు నామ, రూప, రంగు 3 ఉన్నాయి. ప్రధానంగా ఈ కంటిని ఆకర్షించేవి. మీరు మనస్సుతో పిలవగానే మీరు చూడండి, ఈ 3 ఎందులో పడినా పోయే అవకాశం ఉందా? నీటిలో పడిపోయింది ఒకటి, పాసిపోవచ్చు, కానీ దాని అస్తిత్వము పోకపోవచ్చు. అగ్నిలో పడిపోయింది ఒక కర్ర, పడిపోతే కర్ర రూపంలో కాలిపోతుంది. ముందు కాలిపోయిన తర్వాత కర్రకున్న గోధుమ రంగు పోయి నల్లగా అయిపోతుంది. ఇప్పుడు అది ఇంకా కాలిపోయింది అనుకోండి, ఏమైపోతుంది? తెల్లటి భస్మ అయిపోతుంది. ఇప్పుడు నామం ఉందా? కర్ర లేదు. రూపం ఉందా? కర్ర రూపం లేదు. కర్రకున్న రంగు ఉందా? లేదు. అందులో చీమ పడిపోయింది. నామ, రూప, రంగు ఏమయ్యాయి? తెలుపులోకి వెళ్ళిపోయాయి. 3. ఒక మనిషి పడిపోయాడు అగ్నిగుండంలో, ఏమైపోయాడు? అంతే, ఈ 3 పోయే భస్మే అయిపోయింది. ఏది పడిపోతున్నా ఆఖరికి ఏమైపోతోంది? అదే అయిపోతోంది, భస్మ అయిపోతోంది. భస్మం తీసుకెళ్లి మీరు ఇంకొక అగ్నిహోత్రంలో పారేశారు, ఏమవుతుంది? అంతే, భస్మగానే ఉంటుంది. అంటే ఏది చిట్ట చివర మిగిలిపోతున్న సత్య వస్తువో ఆ సత్యమే భస్మ. ఇప్పుడు భస్మ ధారణమును చేశాడు, సత్యము గోచరిస్తుంది. ఇది లలాటమునందు ధరించడానికి కారణం. ఏది సత్య వస్తువో సత్యం శివం సుందరం. ఆ సత్యము శివము, ఆ శివము సుందరము, అది పరమాత్మ. బుద్ధి దాని వైపుకి వెడుతుంది. ఇప్పటి వరకు లౌకికంగా ఉన్నది అటువైపుకి వెడుతుంది. వెడితే లోపల దాన్ని పట్టుకోవడానికి ఉపాసన ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు దేని కొరకు అంటే, ఇది భస్మ అగ్ని చేత తప్తమైనది. మీరు 2వ విషయాన్ని ఆలోచించండి. శ్రీకరంచ పవిత్రంచ అంటున్నారు మీరు. పవిత్రం ఎలా అయినది అంటే, సమస్త దోషములు పోతే కదండి పవిత్రం అంటాం. ఏదైనా దోషం ఉందనుకోండి, ఆ దోషం పోతే పవిత్రం అంటాం. నాకేదో కడుపులో బావులేదు, శుద్ధమైన నీళ్లు తాగాలి అనుకున్నాను. ఏ నీళ్లు తాగుతాను? నీళ్లు బాగా కాచి చల్లార్చుకుని తాగుతాను. నీటిని కాచేయగానే శుద్ధమైపోయాయంతే. అగ్ని సంపర్కం తగిలితే అది శుద్ధమైపోయింది. బంగారమును తీసుకెళ్లి అగ్నిలో వేశారు, శుద్ధమైపోయింది. మీకు ఏదైనా వస్తువు అగ్నికి తగిలిందనుకోండి, శుద్ధమైపోతుంది. ఒక గడుసరికి ఒక మాట రాశాడు, అసలు లంకాదహనం హనుమెందుకు చేశారో తెలుసా మీకు అన్నాడు ఆయన.
ఆరాధ్య దైవమైన రామచంద్రమూర్తి వస్తున్నారు కనుక ఇంతమంది పాపులు తిరిగిన లంక ఆయన కాలు పెట్టడానికి యోగ్యంగా ముందు అగ్నితో ఒకసారి తప్పం చేసి శుద్ధి చేశాడు ఆయన అన్నారు. కాబట్టి అగ్ని శుద్ధి కార్యము, అగ్ని చేత శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు అగ్ని సంపర్కము కలిగినది విభూతి కదండి. విభూతి ఎందే ఉంది, అగ్ని సంపర్కం ఉంది, అగ్ని చేత కాలిపోయి ఉండిపోయింది అది. ఇప్పుడు దాన్ని మీరు ధరిస్తే మీ ఎందేది ప్రకాశిస్తుంది? జ్ఞానాగ్ని ప్రకాశిస్తుంది. ప్రకాశించడానికి యోగ్యముగా మీరు మీ ఉపాధిని సిద్ధం చేస్తున్నారు.